పూర్వీకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న ఉపనిషత్తుల్లో సారాంశం పరంగా ఈ జర్నీ ఆఫ్ అవేకెనింగ్ లో పర్సెప్షన్ స్టేజెస్ ఎలా ఉంటాయి, పర్సెప్షన్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. సో జగత్ అనేది ఒక పర్సెప్షన్, అంటే ఆబ్జెక్ట్ వరల్డ్ కింద చూడటం. చిద్విలాస ఇది 5 బేసిక్ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్లే కింద చూడటం చిద్విలాస. చిద్వివర్త చిద్వివర్త అంటే చిద్వివర్త అంటే వరల్డ్ ఆఫ్ సబ్జెక్టివ్. అంటే యాక్చువల్లీ నీకు బయట కనబడుతుంది ప్రపంచం, నిజానికి అది నీ మనసులో ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ కింద ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ని కాన్షియస్నెస్ లో తీసుకుంటున్నావు. సో చిద్వివర్త సబ్జెక్టివ్ అనమాట. చిదాభాష. చిదాభాష అంటే అపీరెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది పర్సీవ్ చేసుకోగలుగుతాం. తర్వాత చిన్మయ పర్వేడింగ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అనేది ఈ మొత్తం ఏదైతే అపీరెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో అపీరెన్స్ అయ్యాయో ఆబ్జెక్టివ్ వరల్డ్ గా వాటి గుండా ప్రవేశిస్తూ ఉంటుంది కాన్షియస్నెస్ అగైన్. చివరికి చిన్ మాత్ర. ఇక్కడ డిఫరెంట్ లేవు, అంటే ప్రపంచము మళ్ళీ విడిగా కాన్షియస్నెస్ లేదు, కాన్షియస్నెస్ ప్రపంచం కింద కనబడుతుంది, మళ్ళీ కాన్షియస్నెస్ వల్లే ప్రపంచం కనబడుతుంది. సో ఇక్కడ అహం బ్రహ్మాస్మి, నువ్వు కూడా అదే అవుతావు. నువ్వేమిటి, నువ్వు సర్టన్ మెటీరియల్ అనుకుంటే ఆబ్జెక్టివ్ వరల్డ్, నా చెయ్యి కాలు ముక్కు అనుకుంటే. అలాగే పృథ్వీలాస, నా శరీరం మొత్తం ఈ పంచభూతాల యొక్క ప్లే అనుకుంటే నా శరీరంలో ఎత్తు ఉంటుంది, నా శరీరంలో వాయువు ఉంది, నా శరీరంలో అగ్ని ఉంది, నా శరీరంలో ఆకాశం ఉంది, నా శరీరంలో ఉంది. చిద్విలాస ఇది. చిద్వివర్త. చిద్వివర్త అంటే ఇప్పుడు ఇదంతా యాక్చువల్గా ఎక్కడుంది, బయట ఉన్నట్టు అనిపిస్తోంది, కానీ నీ మైండ్ లో అది ఉంది, నీ మైండ్ లో ఎగ్జిస్ట్ అవ్వటం వల్ల ఉంది. సో దెర్ఫోర్ చిద్వివర్త. సో చిదాభాష ఇదేంటిది, అపీరెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అనేది ఒక ఫాము సంతరించుకుంటే ఆ ఫామ్ కి నువ్వు లాంగ్వేజ్ లో రూపం పెట్టావు, ఆ ఫామ్ ని నువ్వు వాడుకుంటున్నావు. చిన్మయ పర్వేడెడ్. ఈ నీకు సబ్జెక్టు లేదా ఆబ్జెక్టు పర్సెప్షన్ ఎలా జరుగుతుంది, ఈ కాన్షియస్ అనేది దీని గుండా ప్రవహించటం వల్ల. సో చిన్మయ. చిన్మాత్ర. చిన్మాత్ర అంటే ఇంటికి రెండు లేవు, అది ఇది బ్రహ్మాస్మి. సో ఈ జర్నీకి సింపుల్ గా అనిపిస్తుంది కదా, మరి ఎందుకని ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ రూపంలో అండర్స్టాండ్ అవటం, ఒక రియలైజేషన్ అండర్స్టాండింగ్ అవటం, తర్వాత ఎక్స్పీరియన్షియల్ పర్సెప్షన్ వెళ్ళటం అనేవి డిఫరెంట్ 3 స్టేజెస్ అనమాట ఈ స్పిరిచువల్ జర్నీలో. సో దీనికి అట్లా ఏమిటయ్యా, దానికి సింపుల్ గా ఉన్నదా, అట్లా ఏమిటయ్యా అంటే ఆ అడ్మిన్స్ గురించి, ఆబ్స్టికల్స్ గురించి, ఎంట్రన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ 3 రకాల అవరోధాలు ఉన్నాయి. ఎంట్రన్సెస్ ఉన్నాయి, ఆబ్స్టికల్స్ ఉన్నాయి. సో ఎంట్రన్సెస్ తీసుకుందాం ముందు. వేర్ ఆర్ డిఫికల్టీ ప్రిపేరింగ్ ఎంట్రన్సెస్. సో ఈ స్పిరిచువల్ ఎవాక్యుయేషన్ జర్నీ జగత్ దగ్గర నుండి అహం బ్రహ్మసి చిన్మయ దాకా నువ్వు స్టేజెస్ పర్సెప్షన్ అవ్వకుండా, ఒక రకంగా ఎవల్యూషన్ అవ్వకుండా అడ్డుపడుతుంది ఏమిటయ్యా అంటే ఫస్ట్ది అవిద్య. అవిద్య అంటే ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే యాక్చువల్ గా రాంగ్ నాలెడ్జ్ అని చెప్పచ్చు. ఇప్పుడు నేను ఈ శరీరాన్ని మనసునే, నాలో ఉన్న ట్రాన్సెండెన్స్ ని గుర్తుపట్టలేదు అనేది ఒక అవిద్య. తెలిసిందల్లా అర్థమైంది అనుకోవడం ఒక అవిద్య. తెలిసిన ఫ్రేమ్ వర్క్ లోనే అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయడం ఒక అవిద్య. సో ఎక్కడైతే నీకు క్వాలిటీ లేదో, ఎక్కడైతే డౌట్ ఉందో అర్థం. ఎక్కడైతే నీకు ఫియర్ ఉందో అక్కడ క్లారిటీ లేదని అర్థం, అంటే మళ్ళీ ఇగ్నోరెన్స్ ఉందని అర్థం. ఇగ్నోరెన్స్ డిఫరెంట్ లేయర్స్ గా ఉంటుంది. నువ్వు ఇదే ఇదే అని నమ్మటం అనమాట. నెక్స్ట్ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ. ఈ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అసలు ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒక ఫుల్ వీడియో వచ్చింది అంతకుముందు. సో సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అనేది ఐ ఫామ్ అవుతుంది, దీనికి ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు అనమాట. ఈ స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ నేను ఫీల్ అవటం.
ఇప్పుడు ఐ అనేదనమాట. ఐ అనేది ఒక షాడో లాంటిదక్కడ. ఐ అనేది ఏంటంటే షాడో అన్నమాట. ఎప్పుడెప్పుడు పడుతుంది? లైట్ ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు షాడో వస్తుంది. అలాగే కాన్షియస్‌నెస్సు ఈ కాజల్ బాడీ లేదా ఆస్ట్రల్ బాడీ లేదా ఫిజికల్ బాడీ మీద పర్వేడెడ్ అయినప్పుడు ఒక షాడో ఫార్మ్ అవుతుంది. షాడో ఫార్మ్ అయిందే ఐ. ఐతో ఇప్పుడు ఈ శరీరాన్ని, ఈ యొక్క బాడీని అండ్ కాన్షియస్‌ని మొత్తాన్ని కలిపి నువ్వు జీవ అంటున్నావు. సో, ఈ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఉంది. ఒక సింపుల్‌గా చెప్పాలంటే ఐ. సింపుల్ ఐ కాదు. చాలా ఐ కలిపి ఒక స్ట్రక్చర్ ఫార్మ్ అయితుంది. ఆ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ హిండ్రన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో, నెక్స్ట్ డిజైర్. డిజైర్ అంటే కోరిక. అనిపిస్తుందన్నమాట. ఇది తీరి ఇది 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 తీరిపోతే చాలు ఐ విల్ సక్సెస్. ఇది తీరిపోతే చాలు నేను ఫుల్‌ఫిల్ అయిపోతున్నాను. ఇది పూర్తి సంపూర్ణత్వం సాధించినట్టే అన్నట్టు పెరుగుతుంటది డిజైర్. యాక్చువల్ డిజైర్ అనేది ఒక బేసిక్ ఎనర్జీ. బట్ డిజైర్ లో బర్న్ అయిపోయి థాట్ కింద, ఎమోషన్స్ కింద వస్తుంది. ఇంతకుముందు ఆ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకున్నాం. అంటే హేట్ డిఫరెంట్ లెవెల్స్‌లో హేట్ ఉంటది నీకు. ఈ డిఫరెంట్ లెవెల్స్‌లో హేట్‌లో నువ్వు యాక్చువల్‌గా ఈ హేట్ ఓకే. ఈ హేట్ ఓకే కాదనుకుంటావు. నువ్వు హేట్‌ని బిహేవియర్‌గా చూపించడం తప్పు అనుకుంటావు గానీ, హేట్ మనసులో థాట్ రూపంలో ఉంటే దాన్ని తప్పుగా నువ్వు ఊహించవు. బట్ అది హిండ్రెన్స్ అవుతుంది. ఈ జర్నీకి స్పిరిచ్యువల్ ఎవాక్యుయేషన్ జర్నీకి. అండ్ సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్. సో, ఎప్పుడైతే నువ్వు నీలో ఇంక్లూడ్ చేసుకున్నావో ఇది నాది అని ఇంక్లూడ్ చేసుకున్నావో, పొజిషన్ ఫీల్ అయ్యావో, దాన్ని వదలటానికి వదిలించుకుంటావు. సో, సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్. ఈ వరల్డ్‌లీ థింగ్స్‌తో సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ ఉంటుంది. సర్టెన్ డిజైర్‌కి సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ ఉంటుంది. సర్టెన్ థింకింగ్ ప్యాటర్న్స్‌కి సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ ఉంటుంది. మనం తొందరగా వదలలేము. ఇట్ లీడ్స్ టు బాండేజ్ అండ్ ఎంటాంగిల్‌మెంట్. సో, దేర్‌ఫోర్ అవిద్య, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, డిజైర్, హేట్, సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ వీటిని హిండరెన్సెస్ అంటారు. సో, ఈ హిండరెన్సెస్ నుండి థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని, బాడీని ఎలాగ రీఎడ్యుకేట్ చేయాలి అనేదే యమ. అష్టాంగ మార్గంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామం అంటారు కదా! యమ మాట. సో, అవిద్య, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, డిజైర్, హేట్, సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ ఇవన్నీ హిండరెన్సెస్ దట్ హాస్ టు బి హ్యాండిల్. రేపు మళ్ళా మిగతావి చూద్దాం.